ప్రాణాంతకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో జపాన్ రికార్డ్ స్పైక్ రిపోర్ట్స్. జపాన్ స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) కేసులలో రికార్డు స్థాయి పెరుగుదలను ఎదుర్కొంటోంది. జూన్ 2 నాటికి 977 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం 941 కేసులను అధిగమించింది. 1999 నుండి అత్యధికం. ఈ సంవత్సరం జనవరి మరియు మార్చి మధ్య STSS నుండి 77 మంది మరణించారు. STSS అనేది గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్ గ్యాస్ బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన పరిస్థితి. ఇది లోతైన కణజాలం మరియు రక్త ప్రవాహంలో దాడి చేస్తుంది. ఇది తక్కువ రక్తపోటు, వాపు మరియు బహుళ అవయవ వైఫల్యం వంటి ప్రాణాంతక లక్షణాలకు దారితీస్తుంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఈ వ్యాధి మరణాల రేటు 30% వరకు ఉంటుందని పేర్కొంది. ఓపెన్ గాయాలు లేదా ఇటీవలి శస్త్రచికిత్సలు ఉన్న వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంది. అయినప్పటికీ దాదాపు సగం STSS కేసులకు సంక్రమణ మార్గం తెలియదని CDC పేర్కొంది. జపాన్ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ గత సంవత్సరం STSS నుండి 97 మరణాలను నివేదించింది. ఈ సంవత్సరం కేసులు ఎందుకు పెరిగాయో నిపుణులకు ఖచ్చితంగా తెలియదు. అయితే మాస్కింగ్ మరియు సామాజిక దూరం వంటి కోవిడ్-19 చర్యల సడలింపు దోహదపడి ఉండవచ్చు. ఆరోగ్య అధికారులు వ్యాప్తిపై దర్యాప్తు చేస్తున్నారు మరియు ఈ ఘోరమైన ఇన్ఫెక్షన్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.